నువ్వేంటి ఊరికే ప్రశ్నలు అడిగి చావగొడుతున్నావు? ఈ అమ్మాయి అసిస్టెంట్లు అయ్యుంటారు. చూస్తే తెలియడం లేదు, అలానే ముఖాలు కప్పుకొని వచ్చారు. అబ్బబ్బబ్బా, మీ అమ్మ సూపర్ బుజ్జి. ఆవిడ్ని క్రాస్ చేస్తున్న బాల్ ని కూడా లటుక్కును పట్టేసుకుంటున్నారు. సత్య ఫోన్లో చెప్పింది ఈ ఫ్యామిలీలో అందరూ సూపర్ బ్రిలియంట్ అని. అవునవును, ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తుంటారు ఎప్పుడు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మీరు పెళ్లి కూతురు తరపు వాళ్ళ. తనకేమవుతారో మీరు చెప్పనే లేదే. అబ్బా, నువ్వు బ్రిలియంట్ బుజ్జి, భలే కరెక్ట్ గా అడిగావు. సత్య అమ్మాయి అయితే సత్యకి నేనేమవుతాను? అను, ఎలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. రామ్మా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. బాగున్నావా? నేను బాగున్నాను అత్తయ్య. మావయ్య ఎలా ఉన్నారు? అవును, సత్య ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అలాగే అత్త, వీళ్ళందర్నీ సత్యకి మేకప్ చేయడానికి చిన్నత్త పంపించారు. ఓ, పూణేలో వీళ్ళకి చాలా పెద్ద పార్లర్ కూడా ఉందత్త. నమస్కారం అమ్మా, రండి. మీరంతా పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషం. సత్యతో ఇక్కడికి రమ్మని చెప్పే వచ్చాను. అదిగో వస్తోంది. అను, ఎలా ఉన్నావు సత్య? కాస్త మెల్లగా రావచ్చు కదా. నిన్ను చూసిన తర్వాత నా ప్రాణమే తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. నువ్వు ఎక్కడ రాకుండా ఉంటావునని భయం వేసింది. ఎంత ధైర్యంగా ఉన్నా కూడా మనసులో ఏదో చిన్న భయంగానే ఉందాను. అందుకే కదా నేనొచ్చాను. ఇప్పుడంతా నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇద్దరు ఆడవాళ్ళని కలిస్తే ఎలాంటి వాళ్ళనైనా ఒక ఆట ఆడించొచ్చు. సత్య, నన్ను చూడు, నవ్వు. థ్యాంక్స్. మావయ్య, ఏంటమ్మా అను, నువ్వు ఊరి నుంచి ఒక పటాలం తీసుకొస్తావు అనుకుంటే పాన్ ఇండియా మనుషులను తీసుకొచ్చావు. బాగున్నారా మావయ్య? నేను బాగున్నానమ్మా. అది సరే, నీ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయవా? సారీ మావయ్య. చిన్నత్త సత్య పెళ్లి కోసం ఆమె నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అందరితో కలిసి సత్యకి మేకప్ చేయించడమే మనం సత్య పెళ్లికిచ్చే సూపర్ గిఫ్ట్ అని చెప్పారు. నాకు కూడా అది కొత్తగా అనిపించింది, చాలా నచ్చింది. అందుకే వీళ్ళందరి యూరోప్ ట్రిప్ క్యాన్సిల్ చేయించి వీళ్ళని నేను ఇక్కడికి తీసుకొచ్చేసాను. శృతి, ఈ అమ్మాయిని చూస్తుంటే పెద్ద పొగరుబోతులా ఉంది. తను చేతులాడిస్తూ మాట్లాడడం చూస్తుంటే పెద్ద రౌడీ రానమ్మలా ఉంది శృతి. మరి ఈ అమ్మాయి వీళ్ళకెప్పుడు బంధువు అయ్యింది? ఎక్కడో కొడుతోంది. ఇప్పుడు కనిపెడతా చూడు. అను, వాళ్ళే విలన్ గ్రూప్. సత్య, రాగానే అర్థమైంది. నువ్వు దిగులు పడకవచ్చి, నేనొచ్చి రాగానే మీరు మీ అమ్మాయికి అక్కలా ఉన్నారని ఒక ప్యాకెట్ బిస్కెట్స్ వేసేశాను. ఇక ఈ పెళ్లి జరిగే వరకు వాళ్ళని ఆ స్టేజ్ లోనే ఉండనివ్వు. సరే, మీరంతా రూముకు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి. అను, నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళు. సరే అమ్మా, నేను వాళ్ళని తీసుకెళ్తాను. నాకు కూడా మ్యారేజ్ డ్యూటీ వేయండి. సరే, నువ్వు సరే అమ్మా, తీసుకువెళ్ళు. రండి వెళ్దాం. రండమ్మా. సత్య, నువ్వు వెళ్ళు, లేదంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. వెళ్ళు. అను, మా వాడు నేను బాగా చూసుకుంటున్నాడా? అత్త, అసలు తనైతే నన్ను వదలడం లేదు. ఇప్పుడు మనం దేవి పెళ్లి గురించి మాత్రమే ఆలోచిద్దాం. సరే, వెళ్దాం. శృతి, పల్లెటూరు అమ్మాయి మొహమాట పడదని అనుకోవద్దు. చివరికి వీళ్లే విషపాముల్లా మారి కాటు వేసి వెళ్లిపోతారు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి, సరేనా? ఇలా చూడు, తన పొగడ్తలకి పడిపోకు. నాకు కూడా కలిపే చెప్తున్నా. రా. అయ్యయ్యో, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారేంటి? వీళ్ళని మేనేజ్ చేయడానికి ఇంకో 2 లీటర్ల పాలు తాగాలనుకుంటా.